సో ఎంసెట్లో 40 మార్క్స్ వస్తే ర్యాంక్ ఎంత ఉంటుందండి? ఓకే, అంటే 60 మార్క్స్ వస్తే ఎంత ఉంటుందండి ర్యాంక్? అంటే యావరేజ్ స్టూడెంట్ కూడా మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఎంసెట్ ప్రిపరేషన్లో స్టూడెంట్స్ ఎక్కువగా చేసే కామన్ మిస్టేక్స్ ఏముంటాయండి? ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తారు, మళ్ళీ ఎంసెట్ ప్రిపరేషన్ అంటే పానిక్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? హలో పురుషోత్తం గారు. హలో సార్. సో ఎంసెట్లో 40 మార్క్స్ వస్తే ర్యాంక్ ఎంత ఉంటుందండి? ఎంసెట్లో యాక్చువల్గా మనకు 40 మార్క్స్ అంటే అది బేసిక్ సార్. అంటే కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 160 మినిమం 40 రావాలి. సో 40 వస్తే లైక్ మనకు అరౌండ్ 1 lakh వరకు ఉంటుంది ర్యాంక్. అంటే డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్. ఎవ్రీ ఇయర్ ఆ ర్యాంక్ కూడా వేరీ అవుతుంటుంది. లైక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యేదాన్ని బట్టి సో ర్యాంక్ వేరీ అవుతుంటుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి వాళ్ళకి క్వాలిఫై అంటే దానికంటే తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి ర్యాంక్ జనరేట్ అవుతుంది. కాబట్టి సమ్ టైమ్స్ వెబ్సైట్లో మనం 1,20,000 1,50,000 ర్యాంక్ వచ్చే స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఓకే, కాబట్టి 40 మార్క్స్ అనేది అది బేసిక్. ఓకే, బట్ అది ర్యాంక్గా మనం కన్సిడర్ చేయలేము. స్టూడెంట్ 40 కంటే ఎక్కువ స్కోర్ చేయాలి. ఓకే, అంటే 60 మార్క్స్ వస్తే ఎంత ఉంటుందండి ర్యాంక్? సార్ అరౌండ్ 60 మార్క్స్ వస్తే అంటే 60 అనుకుండా మనం 60 to 70 కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2025ని బేస్ చేసుకుంటే 60 to 65 ఇన్ బిట్వీన్ వస్తే లైక్ ర్యాంక్ విల్ బీ ఇన్ 10,000 to 20,000 లోపు ఉంటుంది సార్. ఓకే, అంటే అగైన్ వాళ్ళకి ఫ్రీ సీట్ రాదు, బట్ స్టూడెంట్కి టాప్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ టార్గెట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజే. అట్ ద సేమ్ టైం మళ్ళీ దాంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే కంప్యూటర్ సైన్స్ కోర్సో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే డేటా సైన్సో దీని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. కాబట్టి సో టాప్ కాలేజ్లో సీట్ రావాలి అంటే సో మినిమం మార్క్స్ 60. అంటే యావరేజ్ స్టూడెంట్ కూడా మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలండి? యావరేజ్ స్టూడెంట్ కూడా మంచి మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ ఈ 50 డేస్లో ఏ ఒక్క రోజు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఫోకస్డ్గా మంచి షెడ్యూల్ పెట్టుకొని సో సిలబస్ని మొత్తం పార్టీషన్ చేసుకొని లైక్ స్క్రూటినీ చేసుకొని సో ఆయన ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాడో మనము అంటే ఏ టాపిక్ నుంచి హైవైటే చాప్టర్స్ ఏ ఉన్నాయో ఆ తక్కువ టాపిక్స్ని ప్రిపేర్ అయినా కూడా యావరేజ్ స్టూడెంట్ ఇప్పుడున్న తక్కువ టైంలో ఈ 50 డేస్ టైంలో కూడా సో మంచి ర్యాంక్ అంటే మోర్ దెన్ 80 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు ఎంసెట్ ప్రిపరేషన్లో స్టూడెంట్స్ ఎక్కువగా చేసే కామన్ మిస్టేక్స్ ఏముంటాయండి? ఎంసెట్ ప్రిపరేషన్లో స్టూడెంట్స్ ఎక్కువ వచ్చేసి ఫస్ట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే చాలామంది స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మై డ్రీమ్ అకాడమీలో స్టూడెంట్స్ షార్ట్ టర్మ్కి జాయిన్ అవుతారు. సో అక్కడ జాయిన్ అయినప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ ఎక్కువ వాళ్ళు ఏంటి అంటేనంటే క్లాసెస్ వింటారు, క్లాస్ రూమ్లో చెప్పినవి ప్రాక్టీస్ చేస్తారు, బట్ వాళ్ళ ఓన్గా మళ్ళీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయరు. అంటే ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే ఆ టైప్ ఆఫ్ మోడల్స్ మాకు వస్తాయి అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల స్టూడెంట్స్ ఎక్కువ మంది కొంచెం డ్రాబ్యాక్ అవుతారు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తారు, మళ్ళీ ఎంసెట్ ప్రిపరేషన్ అంటే పానిక్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అది ప్రెషర్ లేకుండా కంప్లీట్ అయిపోతుంది ఐపీ. సో ఈ వెబ్సెట్ ఎగ్జామ్ అనేది మనకి ఫ్యూచర్ కాబట్టి సో నెక్స్ట్ ర్యాంక్ మీద డిపెండ్ అయ్యే మనకు కాలేజ్ మీద డిపెండ్ అయ్యే ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి సో కంపల్సరీ మనం ఫస్ట్ ప్రియారిటీ వెబ్సెట్కి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైము వెబ్సెట్లో స్టూడెంట్ ప్యానిక్ అవ్వకుండా ఫోకస్ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ మంచి టీచర్. ఎందుకంటే ఈ 50 డేస్ ఆయనకు మోటివేట్ చేసి, ఎందుకంటే స్టూడెంట్ ఇంటర్మీడియట్ వాళ్ళకున్న మైండ్ సెట్కి వాళ్ళు మొత్తం సిలబస్ ఈ తక్కువ టైంలో వాళ్ళు స్క్రీనింగ్ చేయలేరు. కాబట్టి ఒక మంచి గైడెన్స్ కావాలి, ఒక మంచి మెంటర్ ఉండాలి. సో డైలీ ప్రతి స్టూడెంట్ సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. లైక్ ఎందుకు వాళ్ళు ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలి, ఎవ్రీడే మార్నింగ్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు అంటేనంటే నా కెరీర్ కోసం. ప్రతి స్టూడెంట్కి ఒక కాలేజ్ ఉంటుంది, నేను ఈ కాలేజ్లో ఇంజనీరింగ్ చేయాలి అని. సో ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే నాకు ఈ ర్యాంక్ రావాలి అంటే నేను కంపల్సరీ చదవాలి. సో ప్రతి స్టూడెంట్కి ఒక మోటివ్ మనం క్రియేట్ చేయగలిగితే లైక్ ఆ మోటివ్ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే ఆ మోటివ్ ఫస్ట్ వాళ్ళ టీచింగ్ చేసే టీచర్స్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్ క్రియేట్ చేయాలి. స్టూడెంట్కు చాలామంది స్టూడెంట్స్కి ఓన్గా అది క్రియేట్ అవ్వదు. సో మనమే వాళ్ళకు క్రియేట్ చేస్తే కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ ప్యానిక్ అవ్వకుండా మంచి కాన్ఫిడెన్స్తోనే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ని కూడా కాన్ఫిడెంట్గా వాళ్ళు అటెండ్ చేస్తేనే వస్తుంది ర్యాంక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.